హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. గత ఎపిసోడ్ చివరలో ఆ కిరాతకుడు డీసీపీ సందీప్ డాక్టరమ్మ హాసిని మెడలో బలవంతంగా తాళి కట్టడం చూసి శివ రక్తం ఉడికిపోయి వాణ్ణి దారుణంగా చితకబాదాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన స్వర మరియు అభిలు శివ మెడలో ఉన్న లాకెట్ చూసి 20 ఏళ్లుగా తాము వెతుకుతున్న తమ సొంత కొడుకు బాబీ వీడే అని తెలుసుకుని ఆనందభాష్పాలు రాల్చారు. ఈ అద్భుతమైన మలుపుతో కథ ఎంతో ఆసక్తికరంగా మారింది. ఆ మాతృమూర్తి స్వర కన్నీటి కలయికతో మరియు కల్మషంలేని ప్రేమ సాధించిన విజయంతో ఈరోజు పలికే బంగారమాయన సీరియల్ ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితంగా మరియు గుండెలను పిండేసేలా మొదలవుతుంది. కథ ప్రారంభంలో ఆ పాడుబడిన గెస్ట్ హౌస్లో వాతావరణం ఎంతో గంభీరంగా మరియు భావోద్వేగభరితంగా ఉంటుంది. స్వర తన కన్నీళ్లను తుడుచుకుంటూ శివ మెడలోని లాకెట్ను మళ్లీ మళ్లీ పట్టుకుని చూస్తూ ఉంటుంది. ఈ లాకెట్ నా బాబీ లాకెట్ నాన్నా. బాబీ 20 ఏళ్లుగా ఈ తల్లి గుండె నిన్ను చూడాలని ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసారా అంటూ స్వర ఏడుస్తూ శివ ముఖం నిండా ముద్దులు పెడుతుంది. శివకు ఇంకా ఇదంతా ఒక కలలాగానే అనిపిస్తుంది. తనకంటూ ఎవరూ లేరు అనుకున్న ఒక అనాథకు, మురికివాడలో పెరిగిన ఒక మామూలు పెయింటర్కు ఇంత గొప్ప న్యాయవాది తల్లి అని, ఒక నిజాయితీగల పోలీసు అధికారి తండ్రి అని తెలుసుకోవడం అతడి ఊహకు కూడా అందని విషయం. అమ్మా అని శివ ఎంతో అమాయకంగా పిలుస్తాడు. ఆ పిలుపు వినగానే స్వర గుండె ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అవునురా కన్నా, నేనే నీ తల్లిని, ఇక నిన్ను ఎప్పటికీ నా నుండి దూరం కానివ్వను అని స్వర గట్టిగా హత్తుకుంటుంది. అభి కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ ముందుకు వస్తాడు. తన గంభీరమైన పోలీస్ యూనిఫామ్ను పక్కన పెట్టి ఒక మామూలు తండ్రిలా తన కొడుకు శివను వాటేసుకుంటాడు. నాన్నా బాబీ, నువ్విన్ని రోజులు మాకు దగ్గర్లోనే ఉన్నావు కదారా, నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నిన్ను ఆ మురికివాడలో చూసినప్పుడే నా మనసులో ఏదో తెలియని ప్రేమ పుట్టింది. ఇప్పుడు అర్థమవుతుంది, అది రక్త సంబంధమని అభి ఆనందంగా చెప్తాడు. శివ కళ్లలో నుండి కూడా ఆనందఘాష్పాలు రాల్తాయి. అక్కడే ఉన్న డాక్టరమ్మ హాసిని ఈ దృశ్యాన్ని చూసి ఎంతో మురిసిపోతుంది. తన ప్రాణమైన బాబీకి అసలైన తల్లిదండ్రులు దొరికారన్న సంతోషం ఆమె ముఖంలో కనిపిస్తుంది. అయితే హాసిని మెడలో ఉన్న పసుపుతాడు అంటే సందీప్ కట్టిన తాళి ఆమెకు ఇంకా ఒక పీడకలలానే అనిపిస్తూ ఉంటుంది. శివ తన కండీళ్లను తుడుచుకుని హాసిని దగ్గరకు వెళ్తాడు. తన చేతులతో ఎంతో సున్నితంగా ఆమె మెడలో ఉన్న ఆ బలవంతపు తాళిని విప్పేస్తాడు. కలర్, ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఈ రాక్షసుడి పీడ విరగడయింది అని శివ అంటాడు. సరిగ్గా అప్పుడే పోలీసులు సందీప్కు బేడీలు వేసి తీసుకువెళ్తూ ఉంటారు. సందీప్ కోపంతో రగిలిపోతూ వెనక్కి తిరిగి చూస్తాడు. రే బాబీ, నువ్వు నా తల్లిదండ్రులను లాక్కున్నావు, నా కైలాని లాక్కున్నావు. నేను జైలు నుండి తిరిగి వస్తానురా, మీ అందర్నీ నాశనం చేస్తాను అని పిచ్చివాడిలా అరుస్తాడు. స్వర కోపంగా, నువ్వు ఇక ఎప్పటికీ బయటకు రావురా, నేనొక లాయర్ని, నువ్వు చేసిన నేరాలకు నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేస్తాను. ఒక ఆడపిల్ల మెడలో బలవంతంగా తాళి కట్టినందుకు నీకు కఠినమైన శిక్ష పడుతుంది అని గట్టిగా చెబుతుంది. సందీప్ను పోలీసులు తీసుకువెళ్లిన తర్వాత అభి అందర్నీ తీసుకుని తమ బ్రహ్మాండమైన ఇంటికి బయల్దేరుతాడు. కారులో ప్రయాణిస్తున్నంతసేపు స్వర శివ చెయ్యి పట్టుకునే ఉంటుంది. హాసిని కూడా శివ పక్కనే కూర్చుని ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ఆనందంగా ఇంటికి చేరుకున్న శివకు స్వర మరియు అభిలు ఎంతో ప్రేమగా స్వాగతం పలుకుతారు. ఆ పెద్ద ఇల్లు చూసి శివ ఆశ్చర్యపోతాడు. అమ్మా, ఇదంతా నా ఇల్లేనా? నాకిక్కడ ఉండాలంటే భయంగా ఉందమ్మా, నేను మళ్ళీ ఆ మురికివాడకే వెళ్ళిపోతాను అని శివ అమాయకంగా అంటాడు. దానికి స్వర నవ్వుతూ, పిచ్చి నాన్న, ఇది నీ ఇల్లే, నువ్వు ఈ ఇంటికి అసలైన వారసుడివి, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెబుతుంది. రాఘవ్ బాబాయ్ కూడా అక్కడికి వచ్చి, అరే బాబీ, నువ్వచ్చం మీ నాన్నలాగే ఉన్నావురా, ఇక నుండి మనింట్లో సందడే సందడి అని ఎంతో సంతోషంగా అంటాడు. కాని శివ మనసులో మాత్రం ఆ సత్తమ్మత్త మరియు జనవరిల గురించే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అమ్మా, ఆ సత్తమ్మత్త నన్ను తన సొంత బిడ్డలా పెంచింది, నేను ఆమెను వదిలి ఇక్కడ ఉండలేను అని శివ అంటాడు. స్వర వెంటనే, శివ, నువ్వు కంగారు పడకు, రేపే మనం వెళ్ళి ఆ సత్తమ్మత్తను కూడా ఇక్కడికే తీసుకువద్దాం అని మాట ఇస్తుంది.
మరుసటి రోజు ఉదయం స్వర, అభి, శివ మరియు హాసినిలు కలిసి ఆ మురికివాడకు వెళ్తారు. కారు అక్కడ ఆగగానే జనాలందరూ ఆశ్చర్యంగా చూస్తారు. శివ కారు దిగి పరుగున సత్తమ్మత్త ఇంటికి వెళ్తాడు. సత్తమ్మత్త ఎంతో బెంగగా కూర్చుని ఉంటుంది. అత్తమ్మా అని శివ పిలవగానే ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఒరే శివయ్య, నువ్వొచ్చావారా? నువ్వా పెద్దవాళ్ల దగ్గరికి వెళ్ళిపోయావు కదా, నన్ను మర్చిపోయావేమో అని భయపడ్డాన్రా అని సత్తమ్మత్త ఏడుస్తూ శివను హత్తుకుంటుంది. శివ నవ్వుతూ, పిచ్చి అత్తమ్మ, నిన్ను నేనెలా మర్చిపోతాను? నువ్వే కదా నన్ను పెంచి పెద్ద చేశావు, నిన్ను కూడా మాతోపాటే తీసుకువెళ్లడానికి వచ్చాము అని చెబుతాడు. స్వర ముందుకొచ్చి, సత్తమ్మత్త, నా కొడుకుని ఇన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడావు, నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను, నువ్వు కూడా మా ఇంటికే వచ్చేయ్ అని బతిమాలుతుంది. కాని సత్తమ్మత్త సున్నితంగా తిరస్కరిస్తుంది. అమ్మగారు, మీరెంత గొప్పవారు, మీ పిలుపుకు నా గుండె నిండిపోయింది. కాని నేను ఈ పేటను వదిలి ఆ పెద్ద ఇంట్లో ఉండలేనమ్మా. నా శివయ్య మీ దగ్గర సంతోషంగా ఉంటే నాకంతే చాలు. వాడెప్పుడైనా నన్ను చూడటానికి వస్తే నాకదే 10,000 అని సత్తమ్మత్త కన్నీళ్లతో చెబుతుంది. జనారి కూడా అక్కడికి వస్తాడు. ఏంటి బావా, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు బావా అని అడుగుతాడు. శివ నవ్వుతూ, ఒరే జనారి, నువ్వెప్పటికీ నా ప్రాణ స్నేహితుడివిరా, నువ్వే సహాయం కావాలన్నా నన్నడుగు, నేను చేస్తాను అని మాట ఇస్తాడు. జానకి కూడా శివను చూసి, బావా, నువ్వు డాక్టరమ్మతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా దీవిస్తుంది. శివ అందరికీ వీడ్కోలు చెప్పి మళ్లీ స్వర ఇంటికి తిరిగి వస్తాడు. కొన్ని రోజుల తర్వాత స్వర మరియు అభిలు శివ మరియు హాసినిల వివాహం అధికారికంగా మరియు ఘనంగా జరిపించాలని నిశ్చయించుకుంటారు. ఆ బ్రహ్మాండమైన ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి. బంధుమిత్రులందరూ ఆ వేడుకకు వస్తారు. పెళ్లి మండపం రంగురంగుల పూలతో అద్భుతంగా అలంకరించబడి ఉంటుంది. శివ ఒక పట్టుపంచ ధరించి అచ్చం రాజకుమారుడిలా ముస్తాబవుతాడు. డాక్టరమ్మ హాసిని కూడా ఎర్రటి పట్టుచీరలో మురిసిపోతూ ఉంటుంది. అందరి ఆశీర్వాదాల మధ్య వేదమంత్రాల సాక్షిగా శివ మళ్లీ తన ప్రాణమైన కైలా మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ఈసారి వాళ్ల వివాహం ఎటువంటి ఆటంకాలు వేకుండా ఆనందంగా జరుగుతుంది. స్వర మరియు అభిలు తమ కొడుకు కోడళ్లను ఆశీర్వదిస్తూ అక్షింతలు చల్లుతారు. కాని ఈ ఆనందాన్ని సహించలేని ఆ జైలులో ఉన్న డీసీపీ సందీప్ ఒక కొత్త కుట్రకు తెరతీస్తాడు. వాడికి జైలులో పరిచయమైన ఒక పాత నేరస్తుడి ద్వారా శివ మరియు హాసినీలను చంపడానికి ఒక కిరాయంతకుడిని ఏర్పాటు చేస్తాడు. ఆ కిరాయంతకుడు ఎవరికీ అనుమానం రాకుండా ఆ పెళ్లి వేడుకలోకి ఒక వెయిటర్లాగా ప్రవేశిస్తాడు. వాడి చేతిలో ఒక విషం కలిపిన పానీయముంటుంది. దాన్ని ఎలాగైనా శివ మరియు హాసినీలకు తాగించాలని వాడు ప్లాన్ చేస్తాడు. వేడుకలో అందరూ ఆనందంగా డాన్సులు చేస్తూ ఉండగా ఆ కిరాయంతకుడు నెమ్మదిగా శివ మరియు హాసినీల దగ్గరకు వెళ్తాడు. వాడు ఆ విషపు పానీయాన్ని వాళ్లకు ఇవ్వబోతుండగా ఈ ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగుస్తుంది. రాబోయే ఎపిసోడ్లో శివ మరియు హాసినీలు ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడతారు, సందీప్ కుట్రను అభి ఎలా ఛేదిస్తాడు అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజమైన ప్రేమకు ఎదురయ్యే సవాళ్లు ఇంకా ముగిసిపోలేదని ఈ కథ నిరూపిస్తుంది.